గత కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు నుండి విడుదలైన మరుక్షణమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ సమావేశం కేవలం ఒక సాధారణ పలకరింపులా కాకుండా అధికార పక్షానికి ఒక బలమైన హెచ్చరికలా సాగింది. జైలు గోడల మధ్య గడిపిన కాలం తనలో పట్టుదలను పెంచిందే తప్ప తన గళాన్ని నొక్కలేకపోయిందని చెవిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జగన్ పక్కన కూర్చుని ఆయన మాట్లాడిన ప్రతి మాటలోనూ ఒక రకమైన దేంకర మరియు ఆత్మవిశ్వాసం కనిపించాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి సైతం ఈ ప్రెస్ మీట్లో అత్యంత దూకుడుగా వివరించారు. తన నమ్మకస్తుడైన నాయకుడికి అండగా నిలబడమే కాకుండా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కును కాలరాశారని, రాష్ట్ర అరెస్టులు మరియు నిర్బంధంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ భయపడదని జగన్ నొక్కి చెప్పారు. చెవిరెడ్డి అరెస్టు వెనుక ఉన్న అసలు కారణాలు విశ్లేషిస్తూ అధికార పార్టీ నేతలు అక్రమ సంపాదిస్తున్న ఆస్తుల గురించి త్వరలోనే అన్ని ఆధారాలతో బయటపెడతానని వారు హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ సాగుతున్న సేపు రాజకీయ వర్గాల్లో ఒక ఉత్కంఠత నెలకొంది. చెవిరెడ్డి తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనవుతూనే ప్రజల కోసం పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుని తమ గొంతు నొక్కాలని చూస్తే అది సాధ్యం కాదని చెవిరెడ్డి పేర్కొన్నాడు. జైల్లో ఉన్న సమయంలో తనకు అందిన మద్దతు చూస్తుంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమవుతుందని ఆయన విశ్లేషించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీ వెంట ఉంటానని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందనే సంకేతాలు కేడర్లోని పంపడంలో వారు సఫలమయ్యారు. ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో చెవిరెడ్డి పాత్ర కీలక కాబట్టి ఆయన విడుదల తర్వాత చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు దారితీస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ నేతల పేర్లను నేరుగా ప్రస్తావించకపోయినా పరోక్షంగా వారి వైఫల్యాలను ఎండగట్టిన తీరు ఆ సమయంలోనికి హైలైట్గా నిలిచింది. ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంటే మరోపక్క ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని జగన్ విమర్శించారు. ఈ పోరాటం ఎక్కడితో ఆగిపోదని, చట్టపరంగా మరియు ప్రజాక్షేత్రంలో తమ సత్తా చాటుతామని వారు సవాల్ విసిరారు. జైలు నుండి వచ్చిన తర్వాత చెవిరెడ్డిలో మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహం కనిపించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపిరి పోసింది. మొత్తానికి ఈ సంచలన ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. భవిష్యత్తులో ఈ పరిణామాలు అధికారం మరియు ప్రతిపక్షాల మధ్య మరింత ఘర్షణ వాతావరణానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటమే తమ తదుపరి అజెండా అని ప్రకటిస్తూ ఈ సమావేశానికి ముగించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.